కాదు, చేతులు కట్టుకున్నట్టు జై చరణ్ జై చరణ్ జై చరణ్ జై చరణ్ బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు. సినిమా సూపర్ ఉంది, ఫుల్ అంతే అన్న. ఎలా అనకూడదు కానీ చంద్రరాజు గారు ఎలా సినిమా కూడా హైలైట్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, దాంతో పాటు హైలైట్గా ఉంది. ప్రతి యూత్ లీడర్లు కూడా సూపర్ ఉంది. మళ్ళీ పుడతావా ఏంటి? సూపర్ హిట్ అన్న. ఇంకా నా కొత్త రాంబన్ సినిమా సూపర్ ఉంది. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయినట్టు మళ్ళీ పుడతావా ఏంటి? కొత్త ర్యాంప్ సూపర్ ఉందన్న. 100 కోట్లు 1000 కోట్లు సూపర్ హిట్ బంపర్ హిట్ అనిపిస్తుంది. సూపర్, నెక్స్ట్ లెవెలే. చిరంజీవి గారికి మించేశారు. చాలా చాలా బాగుంది. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. పల్లా బాబు ఆయన చేస్తున్నా సూపర్. లాస్ట్ లో బాగుంది బ్రో, సూపర్. బుద్ధిపేట డైరెక్షన్ సూపర్, బాగానే ఉంది, బాగా తీసాడు, పర్వాలేదు. పల్లె బాగానే ఉంది బ్రో, లాస్ట్ లో ఎమోషన్ బాగా వచ్చింది. సూపర్ టైం బాగానే ఉంది బ్రో. పర్లేదు బ్రో, ఫ్యానే బ్రో, రామ్ చరణ్ ఫ్యానే. ఏం చెప్తుందంటే హిట్ కొడుతుంది బాగా మేడం. పల్లా 9.1. బాగుందన్న. ఆల్ గుడ్. చూడండి చూడొచ్చు. అంతా బాగుంది. చూడాలన్నా. పెద్ద మామూలుగా లేదన్నా. ఇదైతే సినిమా హిట్, ఇంటర్నేషనల్ అవార్డు. రైటర్ కానీ డైరెక్టర్ కానీ సూపర్ అన్న. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. చికిడి అంటది మామూలు. రంగస్థలాన్ని 10 సార్లు గ్రైండర్లో రూపీ తీసిన సినిమా ఇది. ఫుల్గా పక్కా బాగుందన్న సినిమా, సూపర్ నిజంగా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఎక్కువ ఉంది. సెకండ్ హాఫ్ చించేశాడు. పాటలు కానీ బీజిఎం కానీ అంతా సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ అంతా బాగుందన్న. క్లైమాక్స్ కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. కానీ మొత్తం వస్తాయి అన్న నీట్గా, చాలా బాగుంది సినిమా. పైకి 4. చాలా బాగుందన్న, చాలా బాగుంది సినిమా. ఒకటే అన్న, బుచ్చి మామూలు కాదన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఏడిపించేశాడు సినిమా అంతా. అసలు చాలా ఎమోషనల్ ఉంది, చాలా బాగుంది సినిమాని. కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి సినిమాకి అయితే. అసలు అవుట్ స్టాండింగ్ సినిమా. బాగుందన్న, బాగుంది. 5కి 5 బాగుంది. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. కళ్ళం నీళ్లు తెప్పించారు, 2 సార్లు తెప్పించారు. క్లైమాక్స్ లాస్ట్ 45 మినిట్స్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయాం. ఇప్పుడు హిందీలో ఇదే సినిమా దంగల్ కానీ లగాన్ కానీ ఎగేసుకుంటే చూసి ఎన్నో కోట్లు వసూలు చేసి ఇంత అవార్డులు తీసుకొచ్చారు. మన తెలుగులో గర్వించదగ్గ సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఆదరించకపోతే మీ కర్మ. వస్తుంది, ఆలోచన చేయాలి కదా. ఇలాంటి ఆలోచన చేశారు బుచ్చిబాబు గారు, చాలా గ్రేట్. అసలు గొప్ప సినిమా ఇది. ఆడాలి ఈ సినిమా, ఆడుద్ది. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్. చెప్తున్నా, నాకు బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. నిలబెట్టుకున్నారు, మీకే తెలుస్తుంది. మండే కలెక్షన్ మీరే తెలుస్తుంది. మండే వచ్చి చూడండి, థియేటర్స్ తెలుస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రామా విత్ ఎమోషనల్ రైడ్. దేనికైనా పోరాడాలి, ఓటమితో ఎప్పుడు ఆగిపోకూడదు, జీవితంలో ముందుకెళ్ళాలనేది ఈ సినిమా కథ. చాలా బాగా తీశారు. రామ్ చరణ్కి అయితే ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుంది. అసలు చాలా బాగా చేశారు. తండ్రికి తగ్గ తనయుడు. రామ్ చరణ్ అంటే ఫస్ట్ మగధీర, RR గుర్తొస్తుంది. ఇప్పుడు పెద్ద గుర్తొస్తుంది ఈ సినిమాతో.
చాలా బాగా చేశారు. కరెక్ట్గా ఎంతవరకు ఇవ్వాలి స్పోర్ట్స్ డ్రామాకి అంతవరకు ఇచ్చారు. చాలా బాగా చేశారు. బాగున్నారు. కొంతసేపే ఉండేది, చాలా బాగా చేశారు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంది. చాలా ఓవరాల్గా నేను 9/10 ఇస్తాను. మూవీ గురించి మీరే మాట్లాడతారు, నేను మాట్లాడక కదా. బాగా చేశారు. ఆయన ఎమోషనల్, ఆయన చనిపోయినప్పుడు కూడా కళ్ళం నీళ్ళు తిరిగినాయి మాకైతే, నిజం జెన్యున్గా. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్, నాకు అంత ఒపీనియన్ లేదు, జస్ట్ చూడటానికి వచ్చాను. కానీ అసలు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయింది సినిమా మొత్తం. ఆయన విలన్ కాదు, లాస్ట్కి ఆయన కూడా మంచోడు అయిపోతాడు. చూడండి సినిమా, తప్పకుండా చూడండి, మీరు చూడండి. ఇట్స్ ఎమోషనల్ రైడ్ విత్ స్పోర్ట్స్ డ్రామా, గ్రేట్ తెలుగు ఫిలిం. ప్రతి తెలుగు ఫిలిం ఇప్పుడు వస్తున్న సినిమాల కంటే బెటర్ ఫిలిం. తెలుగు సినిమాల్లో మంచి స్థాయి ఉండే సినిమా ఇది. మనకి హైయెస్టే వస్తాయండి, అది హైయెస్ట్ వస్తుంది. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఇవన్నీ ఎలా అనిపించింది? అన్నీ చాలా బాగున్నాయి. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, అంతా చాలా బాగుంది. సినిమా అంతా ఏడిపించేశారంట, అసలు సీట్లో కూడా కూర్చోలేకపోయారా? అవును, కొంచెం బాధగా ఉంది, కొంచెం ఏడుపు కూడా వచ్చింది. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉందంట? సాంగ్స్ గురించి ఒక పక్కన పెట్టండి, సాంగ్స్ గురించి కాదు. మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఏంటంటే మనం ఎవరిమైనా, మన పిల్లలైనా సరే రేపు పొద్దున్న ఏదైనా రాష్ట్ర స్థాయిలో కానీ ఎట్లాగైనా ఆడినప్పుడు మన పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలందరూ చూస్తారు కదా, వాళ్ళ సొంతంగా కాకుండా ఏదైనా వచ్చినవి వాళ్ళ ఊరి గురించి ఖర్చు పెట్టడానికి ఒక మంచి ఆలోచన అనేది ఈ మూవీలో చాలా బాగుంది. మరి బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా అనిపించింది రెండో సినిమాకి? మొత్తం అంతా బాగుంది, చాలా బాగుంది. పెద్ది అంటే ఒక మంచి మెసేజ్ అని చెప్తాను. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? రేటింగ్ అంటే నాకు అట్లా తెలీదు. 5కి అంటే 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5కి 10 ఇస్తాను.